హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. నెక్స్ట్ వీక్ లో మనకి మార్కెట్ లో కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ అవబోతున్నాయి. ఇప్పటివరకు మనకి ఐటీ సెగ్మెంట్ రిలేటెడ్ గా టీసీఎస్ వాళ్ళు అయితే రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. అండ్ టీసీఎస్ వాళ్ళు కొంత మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఫ్యూచర్ గైడెన్స్ ని కూడా కొంత పాజిటివ్ గా ఇచ్చేసరికి ఓవరాల్ ఐటీ స్టాక్స్ లో అది పాజిటివ్నెస్ ని నింపింది అనమాట. అండ్ నెక్స్ట్ వీక్ లో ఇంకొన్ని ఐటీ స్టాక్స్ అయితే మనకి రిజల్ట్స్ ని పోస్ట్ చేయబోతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీ, విప్రో, మైండ్ ట్రీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ లో రిజల్ట్స్ ని పోస్ట్ చేయబోతున్నాయి. అండ్ నెక్స్ట్ October 13th మనకి సుప్రీం కోర్ట్ దగ్గర నుంచి మోరటోరియం కేసు రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. సో సుప్రీం కోర్ట్ ఇచ్చే ఆ జడ్జ్మెంట్ బ్యాంకింగ్ స్టాక్స్ కి నెగిటివ్ గా ఉండదనే ఒక ఎక్స్పెక్టేషన్స్ తోనే మనకి ఆల్రెడీ బ్యాంకింగ్ స్టాక్స్ అయితే ర్యాలీ అవుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అలా ఇంపాక్ట్ లేని జడ్జ్మెంట్ సుప్రీం కోర్ట్ ఇచ్చినట్లయితే కొంతవరకు బ్యాంకింగ్ స్టాక్స్ లో మనం ర్యాలీని అయితే చూడొచ్చు. నెక్స్ట్ బయట ధరలు రిలేటెడ్ గా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మండే 12th October అయితే మనకి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఆర్బీఐ అనుకున్న లిమిట్ లోకి వచ్చినట్లయితే కమింగ్ టైమ్స్ లో ఆర్బీఐ రేట్ కట్ ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందన్నమాట. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో ఇది 6 అబౌవ్ ఉండడంతో, ఆర్బీఐ అనుకున్న రేంజ్ కంటే ఎక్కువగా ఉండడంతో ఆర్బీఐ ఈ రీసెంట్ వడ్డీ రేట్లను కూడా కట్ చేయలేదు. మొదట బ్యాంకింగ్ స్టాక్స్ ని ఇంపాక్ట్ చేయే అప్డేట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిన్న మనకి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అలాగే ఆర్బీఐ దగ్గర నుంచి మోరటోరియం రిలేటెడ్గా, సో వడ్డీ మీద వడ్డీ కట్టాలా లేదా అని ప్రెజెంట్ మనకు సుప్రీంకోర్టులో కేసు రన్ అవుతుంది కదా, దాని రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ తీసుకోవద్దు అంటే, అండ్ ఇఫ్ ఆ భారాన్ని బ్యాంక్స్ మోయాల్సి వస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో అనే ఒక నెగిటివ్ క్వశ్చన్ మార్క్స్తో నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ ఈ రీసెంట్ టైమ్స్లో కొంత ఎక్కువగా కరెక్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బట్ దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంత క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు కాబట్టి 8 కేటగిరీస్కి, ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద, ఈ 8 కేటగిరీస్లో ఎవరైతే లోన్స్ తీసుకుంటారో, అప్ టు 2 crores వరకు ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళు కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కానీ మొత్తం భారతదేశంలో ఎవరెవరైతే మొరటోరియం తీసుకున్నారో వాళ్ళు కట్టాల్సిన లోన్స్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ని అయితే కేంద్ర ప్రభుత్వం భరించలేదు. సో వీళ్ళు ఎక్కువగా ఇంపాక్ట్ అయింటారు కాబట్టి వీళ్ళకి సంబంధించి అయితే మేము భరిస్తామని రీసెంట్ టైమ్స్లో కేంద్ర ప్రభుత్వం అప్డేట్ చేయడం జరిగింది. అండ్ దాని రిలేటెడ్గా ఫర్దర్ అప్డేట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిందనమాట. సుప్రీంకోర్టుకి ప్రీవియస్గానే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ మీద ఇంపాక్ట్ లేదు అనేలాగే అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే భరిస్తుంది, బట్ అందరికీ భరించదు, కొంత సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి మాత్రమే భరిస్తుంది అనేలాగా లాస్ట్ టైమే అప్డేట్ చేసింది. అండ్ ఆ అప్డేట్ని ఈసారి కూడా చేస్తూ దాని రిలేటెడ్గా ఫర్దర్ స్టెప్స్ని November 15 లోపు ఫైనాన్స్ కమిటీతో మీటింగ్ ఏర్పరచుకొని దాని తర్వాత యూనియన్ క్యాబినెట్ దగ్గర ఆమోదం తీసుకొని ఫైనల్గా ఒక మేము స్కీమ్ని అయితే లాంచ్ చేయబోతున్నాం అని చెప్పి నిన్న అయితే మనకు అప్డేట్ చేయడం జరిగింది. ఆర్బీఐ ఈ మోరటోరియం రిలేటెడ్గా చేసిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనం కొంత జాగ్రత్తగా గమనించాలి ఫ్రెండ్స్. సో ఎవరెవరైతే ఈ మోరటోరియం రిలేటెడ్గా వడ్డీ మీద వడ్డీ కలెక్ట్ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో వాళ్ళలో కొంతమంది మోరటోరియం ఎక్స్టెండ్ చేయాలని కూడా పిటిషన్స్ వేశారనమాట. దీని రిలేటెడ్గా ఆర్బీఐ మాట్లాడుతూ 6 months వరకు మోరటోరియం ప్రొవైడ్ చేసాం. ఎవరెవరైతే బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ వీళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకున్నారో 6 months కంటే ఎక్కువగా వాళ్ళకి మోరటోరియం ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ మోరటోరియం ఎండ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ అప్పుకు సంబంధించి తిరిగి కట్టే క్రెడిట్ డిసిప్లైన్ అనేది వాళ్ళకి తగ్గిపోతుంది. అప్పు తీసుకున్న వ్యక్తి ఒక బిహేవియర్లో కూడా కొంత చేంజ్ వస్తుంది కాబట్టి 6 months మించి మోరటోరియం ఇవ్వడం అనేది అంత మంచి పద్ధతి అయితే కాదని చెప్పి ఆర్బీఐ అయితే అప్డేట్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా కూడా బ్యాంక్స్ తరపున మాట్లాడుతూ మోరటోరియం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు అని మీరు కానీ తీర్పిచ్చినట్లయితే, అంటే ఈ భారాన్ని బ్యాంక్స్ మీద మోపే ప్రయత్నం చేసినట్లయితే బ్యాంక్స్ దాన్ని భరించే కండిషన్ లో లేవు. బ్యాంక్స్ ఆల్రెడీ కొంత వీక్ గా ఉన్నాయి. ఈ వడ్డీ మీద వడ్డీని కూడా ఇప్పుడు మీరు రద్దు చేసినట్లయితే అది బ్యాంక్స్ మీద ఇంకా నెగిటివ్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ అలాగే ఆర్బీఐ దగ్గర నుంచి కానీ వచ్చిన అప్డేట్స్ అయితే బ్యాంకింగ్ స్టాక్స్ కి పాజిటివ్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాంకింగ్ స్టాక్స్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసే అప్డేట్ అయితే కాదు ఇవేవి. కాకపోతే ప్రీవియస్ గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది కానీ బ్యాంక్స్ మీద వదలదు అన్నప్పుడే మనకి బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఇన్ జనరల్ గా మనకి మార్కెట్ లో ఎప్పుడైనా వడ్డీ రేట్ని కట్ చేస్తున్నారు, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ కట్ చేస్తున్నారంటే అది మార్కెట్స్ కి పాజిటివ్. కాకపోతే లాస్ట్ టైం మనకి ఇంట్రెస్ట్ రేట్లు అలానే ఉంచుతున్నారు అన్నా సరే మార్కెట్స్ లో కొంత స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. దీనికి రీజన్ ఏంటో కూడా మీకు తెలుసు ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లోనే మనం ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, ఆర్బీఐ అనుకున్న 6% రేంజ్ కంటే ఎక్కువగానే ఉంది కాబట్టి వడ్డీ రేట్లు కట్ చేయకపోవడానికే ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉన్నాయి. వడ్డీ రేట్లు అలానే మెయింటైన్ చేస్తారు. కాకపోతే ఎకానమీ రిలేటెడ్గా, జీడిపి రిలేటెడ్గా ఎలాంటి అప్డేట్స్ చేస్తున్నారనే దాన్ని బట్టి మార్కెట్ రియాక్ట్ అవుతుంది అనుకున్నాం కదా. సో శక్తికాంత్ దాస్ గారు ఇచ్చిన అప్డేట్ అయితే, ఆర్బీఐ గవర్నర్ గారు ఇచ్చిన అప్డేట్ అయితే, సో ఇక్కడ మీరు గమనిస్తే రీసెంట్గా వచ్చిన జీడిపి డేటా కాకుండా దాని తర్వాత జీడిపి డేటా ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉందనేలాగా ఆర్బీఐ చేసిన అప్డేట్ని, సో నెక్స్ట్ క్వార్టర్ అలాగే ఆ నెక్స్ట్ క్వార్టర్లో మనకు కాంట్రాక్షన్ కనిపిస్తుంది కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మనకి జీడిపిలో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో మనకి జీడిపిలో కాంట్రాక్షన్ కాకుండా గ్రోత్ కనిపిస్తుంది.
నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ మనకి జీడీపీలో కొంత బెటర్ నెంబర్స్ కనిపిస్తాయని ఎలాగైతే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇది ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నది. ఆర్బీఐ కాకుండా మిగిలిన వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మన జీడీపీ ఎంతవరకు కాంట్రాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది, సో ఎంతవరకు నెగిటివ్ గా ఉండడానికి పాసిబిలిటీ ఉంది అని ఇచ్చిన ఫోర్కాస్ట్ ని కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ రేపు యూటీఏ, ఏఎంసీ అలాగే మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఐపీఓస్ అయితే మార్కెట్లో లిస్ట్ అవబోతున్నాయి. అండ్ ప్రెసెంట్ వాటికి ఉన్న డిమాండ్ మాట్లాడుకుంటే యూటీఏ రేపు మనకు కొంత నెగిటివ్లోనే లిస్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఐపీఓగా వచ్చిన ప్రైస్ కంటే కూడా కొంత డిస్కౌంట్లో అయితే మనకి మార్కెట్లో లిస్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ మోర్ దాన్ 70% లిస్టింగ్ గెయిన్స్తో మార్కెట్లోకి రావడానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు మెజగాన్ డాక్ ఐపీఓ, నాకైతే ఐపీఓ అలాట్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ అలాట్ అయింటే నేను లిస్టింగ్ డే రోజే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ లిస్టింగ్ డే రోజే మీరు సెల్ చేయాలంటే 10 AM అంటే మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత అందరితో పాటు మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. 10 AM కంటే ముందే మీ ఐపీఓని మీరు సెల్ చేయొచ్చు అనమాట. అది ఎలా చేయొచ్చు అనేది ఐపీఓ రిలేటెడ్గా చేసిన డెడికేటెడ్ వీడియోలో మాట్లాడాను. అది మీకు నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో వేదాంత డీలిస్టింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మీ డీమ్యాట్ అకౌంట్ నుంచి షేర్స్ అయితే ఆల్రెడీ కట్ అయి ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ డీలిస్టింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మీకు డబ్బులు వచ్చేది. బట్ ఇప్పుడు డీలిస్టింగ్ నిన్న మనకి ఫెయిల్ అవడం జరిగింది అనమాట. సో నిన్న వచ్చిన అప్డేట్, వేదాంత అఫీషియల్గా వచ్చిన అప్డేట్ అయితే. అండ్ ఈ డీలిస్టింగ్లో పార్టిసిపేట్ చేసిన షేర్ హోల్డర్స్ ఒక షేర్స్ అయితే ఆల్రెడీ డెబిట్ అయి ఉంటాయి వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లోంచి. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ ఇప్పుడు ప్రెసెంట్ వేదాంత ఒక పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డీలిస్టింగ్ రిలేటెడ్గా ప్రీవియస్గా కూడా నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది కాబట్టి కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో వేదాంతాన్ని వాళ్ళ ప్రమోటర్ స్టాక్ మార్కెట్ నుంచి బయటికి తీసుకువెళ్ళిపోవాలనుకుంటే వేదాంతకు సంబంధించిన షేర్స్లో 90% షేర్స్ వేదాంత ప్రమోటర్స్ దగ్గర ఉండాలన్నమాట. సో ప్రమోటర్స్ దగ్గర 50.1% వాటా అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ మిగిలిన వాటా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లైక్ ఎల్ఐసి కానీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, వీళ్ళ దగ్గరే ఎక్కువగా ఉందన్నమాట. అలాగే రీటైలర్స్ దగ్గర కూడా వాటా ఉంది. సో వీళ్ళందరినీ కూడా మీరు ఏ రేట్లో మీ దగ్గర ఉన్న షేర్స్ అమ్ముతారు అని చెప్పి రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా వేదాంత వాళ్ళు షేర్స్ కొనుక్కునే ప్రాసెస్ అయితే October 5th స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ లో వేదాంత వాళ్ళకి కావాల్సిన షేర్స్ 134 crores. ఈ ప్రాసెస్లో ఒకవేళ వేదాంత వాళ్ళకి 134 crores దగ్గరగా షేర్స్ కానీ వెళ్ళినట్లయితే వేదాంత వాళ్ళు వేదాంత స్టాక్ని స్టాక్ మార్కెట్ నుంచి బయటికి తీసుకువెళ్ళిపోయి ఉండొచ్చు. కాకపోతే ఏం జరిగిందో గమనించండి. టోటల్గా వేదాంతకు వెళ్ళిన షేర్స్ అయితే 137 crores అనమాట. సో వాళ్ళకి ఎంతైతే అవసరమో దానికంటే ఎక్కువగానే షేర్ హోల్డర్స్ మా షేర్స్ మేము అమ్మేస్తాం, మీరు కొనుక్కోండి అని చెప్పి వేదాంతకు ఆఫర్స్ అయితే వెళ్ళడం జరిగింది. కాకపోతే కొన్ని టెక్నికల్ రీజన్స్ కారణంగా, కొన్ని టెక్నికల్ గ్లిచెస్ కారణంగా కొన్ని షేర్స్ రిలేటెడ్గా కన్ఫర్మేషన్ లేకపోవడంతో కేవలం 125 crores షేర్స్ రిలేటెడ్గానే కన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళకి కావాల్సిన షేర్ కంటే కూడా తక్కువ షేర్సే ఈ రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్లో వేదాంతకి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి వెళ్ళినట్లయింది. సో దీంతో వేదాంత వాళ్ళకి కావాల్సిన షేర్ కంటే కూడా తక్కువ షేర్స్ రావడంతో సో వేదాంత స్టాక్ని మేము బయటికి తీసుకువెళ్ళట్లేదు, అగైన్ అది స్టాక్ మార్కెట్స్లో ఎప్పట్లాగే ట్రేడ్ అవుతూ ఉంటుందని వేదాంత వాళ్ళైతే అఫీషియల్గా ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేయడం జరిగింది. ఈ డీలిస్టింగ్ ప్రాసెస్ రిలేటెడ్గా వేదాంత వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫ్లోర్ ప్రైస్ 87.25 rupees. సో ఒక్కొక్క షేర్కి మేము ఇంత ఇస్తాం, మీ దగ్గర ఉన్న షేర్స్ అమ్మేయండి అని చెప్పి షేర్ హోల్డర్స్కి ఆఫర్ చేయడం జరిగింది. బట్ ఎల్ఐసి వాళ్ళు లాస్ట్ డే అంటే October 9th మా దగ్గర ఉన్న 6.37% వాటాని, సో అన్ని షేర్స్ని మేము పర్ షేర్ మేము 320 rupees ఇస్తే మేము అమ్ముతామని చెప్పి వాళ్ళైతే రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్లో కూడా పాల్గొనడం జరిగిందనమాట. సో ఎల్ఐసి అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే మనకి టోటల్ షేర్స్ వాళ్ళు అనుకున్న షేర్స్ కంటే కొంత ఎక్కువగానే వచ్చాయి. కాకపోతే కొన్ని టెక్నికల్ రీజన్స్ కారణంగా కన్ఫర్మేషన్ లేకపోవడంతో ఫైనల్ కన్ఫర్మ్ అయిన షేర్స్ మాత్రం వాళ్ళు అనుకున్నంత అయితే రాలేదనమాట. కాబట్టి డీలిస్టింగ్ అయితే ఫెయిల్ అయింది. అండ్ ఈ డీలిస్టింగ్లో ఎవరైతే ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తుంటారో మీ డీమ్యాట్ అకౌంట్లోంచి షేర్స్ అయితే కట్ అయి ఉంటాయి ఫ్రెండ్స్, డెబిట్ అయి ఉంటాయి. సో ఈ షేర్స్ మీకు ఇంకొక 10 days లోపు మళ్ళీ మీ డీమ్యాట్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. వేదాంత స్టాక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డీలిస్టింగ్ ప్రైస్ మనం కొన్న ప్రైస్ కంటే ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం లాభాల్ని పొందొచ్చని ఎవరైతే 80, 90 or 100 జోన్లో ఎవరైతే ఈ స్టాక్లో ఇన్వాల్వ్ అయ్యారో, కేవలం డీలిస్టింగ్లో లాభాలు పొందొచ్చని ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళైతే రేపు మనకి మార్కెట్లో నుంచి వేదాంత స్టాక్లో నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో దాంతో మనకి వేదాంతలో సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. సో వేదాంతనే కాదు ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్లో ఏ డీలిస్టింగ్ అయితే ఫెయిల్ అవుతుందో ఆ డీలిస్టింగ్ అవ్వబోతున్న కంపెనీ షేర్ ప్రైస్ అయితే మనకు కొంత ఎక్కువగానే ఫాలో అవుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పాజిటివ్ అంశం కూడా ఒకటి ఉందన్నమాట. ప్రెసెంట్ వేదాంత 120 rupees దగ్గర కదా ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఎల్ఐసి వాళ్ళు ఆఫర్ చేసిన ప్రైస్ ఏంటి? 320 rupees. వేదాంత ట్రేడ్ అవ్వాల్సిన ప్రైస్ 320. సో ఫెయిర్ ప్రైస్ అయితే 320 అని ఎల్ఐసి వాళ్ళు అయితే భావిస్తున్నారు.
పోనీ ఎల్ఐసిని పక్కన పెట్టిన ఇతరులు కూడా ఆల్మోస్ట్ 150 నుంచి 160 రూపీస్ దగ్గరగా వేదాంత షేర్ ప్రైస్ ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వేదాంత కొంత చీప్ గానే ట్రేడ్ అవుతుందన్న ఒపీనియన్ కూడా మార్కెట్ లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇమీడియట్ గా ఎవరైతే ఈ వేదాంతలో డీలిస్టింగ్ ఉంటుంది, హైయర్ ప్రైస్ వస్తుంది, మనకి మంచి లాభాలు ఉంటాయని ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఇమీడియట్ గా మార్కెట్ లో నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వేదాంత షేర్ ప్రైస్ లో మనకు కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించడానికి పాసిబిలిటీ అయితే ఉంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 11,840 దగ్గర గమనిస్తున్నాను, అండ్ రెసిస్టెన్స్ 12,020 to 12,040. ఆ 20 పాయింట్ రేంజ్ అనేది మనకు కొంత ఇంపార్టెంట్ గా సపోర్ట్ గానే రెసిస్టెన్స్ గానే యాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి 12,020 అరౌండ్ వస్తున్నప్పుడు అయితే కొంత జాగ్రత్తగా గమనించండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 23,620 అండ్ రెసిస్టెన్స్ 24,380. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది 29th అక్టోబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తే ఎక్కడ ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిందని 11,500 దగ్గరే మనకు ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ఫాల్ అయితే 11,500 కంటే బిలో ఫాల్ అవ్వదని పుట్ రైటర్స్ అయితే కొంత స్ట్రాంగ్గా అక్కడ రైటింగ్స్ చేశారు. ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే ఏ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ఉంటుందని మీరు గమనిస్తే 12,000 దగ్గర ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 17 lakhs కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో అక్కడ అన్వైండింగ్స్ కనిపించాయి అనమాట. 2,64,000 దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్లో మనకు అన్వైండింగ్ కనిపించింది. సేమ్ లెవెల్లో పుట్ సైడ్ మనకి 1,94,000 దగ్గరగా రైటింగ్స్ కనిపించాయి. ఫ్రెష్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవడం జరిగింది. అంటే అంతకుముందు వరకు ఎవరైతే 12,000 రెసిస్టెన్స్ గా ఉంటుంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఉంటుంది అనుకున్నారో వాళ్ళైతే ఎగ్జిట్ అవుతున్నారు. సో రెసిస్టెన్స్ కొంత వీక్ అవుతుంది, బట్ ఆ లెవెల్ కంటే పైనే ఉంటుందని చెప్పి పుట్ రైటర్స్ అయితే కొంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు అనమాట. స్టిల్ మనకి ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ పరంగానే ఫేవర్ గా ఉన్నా సరే లాస్ట్ ఇంట్రాడే సెషన్స్ లో చేంజ్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం 12,000 ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా అయితే అనుకోవడానికి లేదు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా మనం 12,200 అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. సో ప్రెసెంట్ ఉన్న డేటాను ఆధారంగా చూస్తే నెక్స్ట్ వీక్ లో మనకి 11,500 to 12,200 ఇన్ బిట్వీన్ నిఫ్టీ మెయింటైన్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని మన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.